అది 2001వ సంవత్సరం. ఒక ఫిజిక్స్ టీచర్ ఉండేవాడు. ఇప్పుడైతే ఆయన రిటైర్డ్ అయిపోయాడు గానీ, అప్పట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ అతన్ని వణికేలా చేస్తుంది. ఒకరోజు రాత్రి తన క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. దారి మధ్యలో అతను ఒక పెద్ద చెట్టుని దాటుకుని వెళ్ళాలి. ఆ ఊరి ప్రజలు ఆ చెట్టు కింద దెయ్యాలు ఉంటాయని అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ఆ టీచర్ ఆ చెట్టుని క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాడు. ఇంతలో సడన్ గా ఒక చిన్న పాప రఘు సార్ అని పిలుస్తున్న వాయిస్ వినిపించింది. అది ఆయన పేరే, రఘునాథ్ ప్రధాన్. ఆ అమ్మాయి తెల్లటి లెహంగా వేసుకుని ఉంది, కానీ మొహం మాత్రం ఆ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. తన స్టూడెంట్ ఏమో అనుకుని నెమ్మదిగా వెనక్కి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి విచిత్రంగా సగం శరీరం మాత్రమే ఉంది. మిగతా శరీరం ఆ చెట్టుకు అతుక్కొని ఉంది. తన కళ్ళు భయంకరంగా ఎర్రగా ఉన్నాయి. తన చేతిని అలా చాచగానే ఆ టీచర్ కి ఏదో ఒక రకమైన అనీజీ ఫీలింగ్ కలుగుతోంది. సడన్ గా ఆ టీచర్ కళ్ళు మూసుకుపోతుండగా ఆయన కొద్దిగా స్పిరిచువల్ పర్సన్ కావడంతో సాయంత్రం సంధ్యాహారతికి మోగుతున్న గంటల శబ్దం విని తను పూరి జగన్నాథుని ఆలయం దగ్గరలో ఉన్నానని గ్రహించాడు. ఆ అమ్మాయి ఆ టీచర్ చేతులను ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమె చేతులు బూడిదగా మారిపోయి గాల్లో కలిసిపోయాయి. కాసేపటికి టీచర్ కళ్ళు తెరిచి చూస్తే ఆయన వాళ్ళ ఇంట్లో తన బెడ్ మీదనే పడుకొని ఉన్నాడు. ఒక మంచి వ్యక్తి ఎవరో టీచర్ తన సైకిల్ తో పాటు అన్కాన్షియస్ గా పడుండటం చూసి వాళ్ళ ఇంటికి చేర్చాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ చెట్టుని 2007వ సంవత్సరంలో నరికేశారు. ఇప్పుడు అది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయింది. సబ్స్క్రైబ్.